మాజీ మంత్రి పేషిలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న నరేష్తో పాటు నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న బాధితుల పేరిట అకౌంట్లు తెరిచి డబ్బులు కాజేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం బయటపడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వీళ్ళ హల్పుల సంబంధించి కూడా ఒక వ్యక్తితో పాటు మరొక ముగ్గురు, వీరంతా కూడా అప్పటి మంత్రి పేచీలో డేటా ఎంట్రీగా పనిచేస్తున్నట్టుగా గుర్తించడానికి మెదక్ జిల్లాకు చెందిన ధూమా నాయక్ ఫిర్యాదుతో కూడా ఈ భాగవతం అంతా కూడా బయటపడింది. మెదక్ జిల్లా రవినాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఈ భాగవతం అంతా వెలిచూసింది. 2002లో పొలం పనులు చేస్తుండగా రవినాయక్ భార్య హాస్పిటల్ పడింది. సంబంధించి కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చేసిన చికిత్సకు సంబంధించి కూడా అప్పటి ఆస్పత్రి నుంచి 5 లక్షల బిల్ అయింది. మరణాంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకుని తెలుస్తుంది. దరఖాస్తు చేస్తున్న నెలలు గడుస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కూడా ఎలాంటి స్వచ్ఛత రాకపోవడంతో కూడా దీనికి సంబంధించి కూడా సీఎంఓ సంబంధించిన వర్గాలని రవినాయక్ సంప్రదించగా తన భార్య పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైందని తెలుసుకొని కూడా షాక్ గురయ్యాడు. జోగుల నరేష్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది కలిసి ఈ చెక్కులను తీసుకొని కూడా వాళ్ళు సొంత ఖాతాలో జమ చేసుకుంటూ తెలిసింది. ఈ సంబంధించి కూడా ఫిర్యాదు రావడంతో అప్పటి మంత్రి సంబంధించిన పేచీ కార్యాలయం నుంచి కూడా వీరి మీద చర్యలు తీసుకోవాలంటూ లిఖిత పూర్వక ఫిర్యాదు జూబ్లీహిల్స్ స్టేషన్ లో ఇవ్వడంతో కూడా వీరి నలుగురు మీద కూడా ప్రస్తుతానికి కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితం ఈ నలుగురిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.